న్యాయస్థానం మరో సంచలన తీర్పు వెలువరించింది. రాయల్టీ ట్యాక్స్ ఒకటి కాదని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తాజా తీర్పుతో దేశంలోని పలు రాష్ట్రాలు ప్రయోజనం పొందనున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ రాయల్టీ ట్యాక్స్ ఒకటి కాదని వ్యాఖ్యానించింది. అయితే 9 మంది బెంచ్లో 8 మంది ఒకే రకమైన తీర్పు ఇవ్వగా జస్టిస్ బివి నాగరత్న మాత్రం భిన్నమైన తీర్పిచ్చారు. ఈ మేరకు 8-1తో విస్తృత ధర్మాసనం ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని కీలక తీర్పు వెలువరించింది. గనులు, ఖనిజాల చట్టం 1957 ప్రకారం ఖనిజాలపై రాయల్టీని పన్నుగా పేర్కొనవచ్చని, దీనిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారం ఉందని మైనింగ్ కంపెనీల తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించగా దీనిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఖనిజాలు, గనులపై రాష్ట్రాలు రాయల్టీ విధించే విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీం తీర్పు వల్ల ఖనిజాలు సమృద్ధిగా కలిగిన ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలు తమ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై అదనంగా మొత్తాన్ని వసూలు చేయడానికి వీలు కలగనుంది. గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు గంపగుత్త అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని గత విచారణలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖనిజాలు, గనులపై రాష్ట్రాలకు నియంత్రణాధికారం, అభివృద్ధి హక్కులుంటాయని తేల్చి చెప్పింది. ఖనిజాలపై పార్లమెంటుకు ఉన్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. (1989) ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రాయల్టీని పన్నుగా గుర్తించవచ్చని తీర్పు చెప్పింది. తమిళనాడులో గతంలో మైనింగ్ లీజు పొందిన ఇండియా సిమెంట్స్ కంపెనీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తూ వచ్చింది. అయితే రాయల్టీతో పాటు సెస్ కూడా చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించడంతో ఇండియా సిమెంట్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టులో ఆ ఆదేశాల్ని సవాల్ చేసింది. రాయల్టీపై సెస్సు అనేది పన్ను వంటిదేనని, ఈ విధంగా పన్ను విధించడం రాష్ట్ర పరిధిలో లేని అంశమని కోర్టులో వాదించింది. సెస్సు అనేది ల్యాండ్ రెవెన్యూలో భాగమని, దానిని విధించే అధికారం తమకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో 1989లో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇండియా సిమెంట్స్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. MMDRA ప్రకారం రాష్ట్రాలు మైనింగ్ మీద రాయల్టీ తీసుకోవచ్చు గాని అదనంగా పన్ను విధించలేమని, ఆ అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని కోర్టు పేర్కొంది. అయితే 2004లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వర్సెస్ కేశవరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేసులో తీర్పు చెబుతూ 1989 నాటి తీర్పులో అచ్చుతప్పులు దొర్లాయని, రాయల్టీ పన్ను కాబోదని స్పష్టం చేసింది సుప్రీం. దీంతో 2 విభిన్నమైన తీర్పులు రాగా అప్పట్లో ఈ వివాదాన్ని 9 మంది సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు అప్పగించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం మార్చిలో తీర్పును రిజర్వ్ చేసింది. ఖనిజాలపై చెల్లించాల్సిన రాయల్టీ అనేది గనులు, ఖనిజాల చట్టం 1957 ప్రకారం పన్ను కాదా? అటువంటి మినహాయింపును విధించే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉందా, లేదా రాష్ట్రాలకు కూడా అధికారం ఉందా అనే తీవ్ర వివాదాస్పద అంశంపై ధర్మాసనం వాదనలు వింది. వారి భూభాగంలో ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై సుంకాలు విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని తాజా తీర్పుతో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని స్పష్టమైంది. దీంతో కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన సందర్భంగా గనులు, ఖనిజాలపై పన్ను రూపంలో కేంద్రం ఇప్పటి వరకు వసూలు చేసిన వేలాది కోట్ల రూపాయలను తమకు తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్రాల వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.
దీనిపై రాష్ట్రాలు కేంద్రం లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని జూలై 31న తాము తీర్పు చెబుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఖనిజాలు, గనులు కలిగిన రాష్ట్రాలకు మరింతగా ప్రయోజనం చేకూరనుంది. ఆయా రాష్ట్రాలకు గతంలో కంటే ఆదాయం మరింత పెరగనుంది.